నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. 1909 మార్చ్ 3వ తారీఖున స్థాపితమైన శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దైవస్థానానికైతే మనం వచ్చేసామండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని గవర్నర్పేటలో ఉంటుంది. చల్లపల్లి బంగ్లాకు దగ్గరలో ఉంటుంది. హోటల్ స్వర్ణ ప్యాలెస్కు దగ్గరలో ఉంటుందన్నమాట. ఈ వీధి పేరే శివాలయం స్ట్రీట్ అంటారు. ఇక్కడ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అలాగే అన్నపూర్ణాదేవిలు కొలువై ఉంటారనమాట. అండ్ ఎత్తైన ధ్వజస్తంభం ఉంటుంది. అట్లాగే ఇక్కడ గోడల మీద జ్యోతిర్లింగాలు అన్నిటి నమూనాలు ఇక్కడ చిత్రీకరించారనమాట. ఇది శివాలయం వీధిలో ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా శివపార్వతి కొలువై ఉంటారు. ఇది స్థానిక భక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం అని చెప్పవచ్చు. ఈ దేవాలయంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు అన్నపూర్ణాదేవులు అక్కడ భక్తులకు తరచుగా దర్శనమిస్తూ వారి కోరికలు తీరుస్తూ కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. ఇక్కడ కమిటీ వారిని అడిగి నేను వీడియో అయితే తీశాను. అయితే గర్భగుడిలో కాదు, చుట్టూ ప్రాంగణం మాత్రమే వీడియో తీశారనమాట. గర్భగుడిలో అయితే తీయలేదు. ఇది రాతి కట్టడం అనమాట, గర్భగుడి మొత్తం కూడా. అండ్ లోపల అంతా మనకి ఎంత ప్రశాంతంగా ఉంది అంటే, ముందు గర్భగుడిలో ఒక నందీశ్వరుడు ఉన్నారు. గర్భగుడికి బయట భక్తులు దర్శనానికి నుంచుంటారు కదా, అక్కడ ఇంకొక నందీశ్వరుడు ఉన్నారనమాట. అండ్ చుట్టూతా కూడా పైన పెయింటింగ్ అయితే వేశారు. కింద రాతి కట్టడానికి మాత్రం ఎటువంటి పెయింటింగ్ వేయలేదు, అవి అట్లాగే ఉంచేశారు. పైన మాత్రం మరమ్మతులు చేసి పెయింటింగ్ వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ గోడ మీద కూడా మనం చూడవచ్చు వినాయకుడు, దక్షిణామూర్తి, అలాగే బ్రహ్మదేవుడు, త్రిముఖం గల బ్రహ్మదేవుడు అనమాట. ఇట్లాంటి విగ్రహాలన్నీ కూడా మనం చూడవచ్చు. ఇది ఎప్పటిదో 1909 అంటే 125 ఏళ్ల క్రితంది అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆలయం పైన గోపురం పైన ఉన్న శిల్పాలన్నీ కూడా చూశారు కదా ఎంత అందంగా ఉందో. రీసెంట్గా పెయింట్ వేసినట్టున్నారు. ఆ పైన కింద రాతి కట్టడం మాత్రం అట్లాగే వదిలేశారు. అట్లా ఉంటేనే బాగుంటాయి పురాతన దేవాలయాలంటే. నిజంగా పురాతన దేవాలయాలండి, ఆ పాజిటివ్ వైబ్స్ చాలా ఉంటుంది ఇట్లా పురాతన దేవాలయాలకి వెళ్తే కనుక. ఈ మధ్య శివాలయాలన్నీ పునరుద్ధరించారు కదా, ఆ భాగంగా ఇవి పైన అంతా మళ్ళీ నిర్మాణం చేపట్టారనమాట. ఎక్కడ చూసినా ప్రశాంతంగా ఉందన్నమాట వాతావరణం. ఇక్కడ రాతి స్తంభాలు చూడొచ్చు. అలాగే అమ్మ నేను టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ నాగేంద్రునికి పాలాభిషేకం జలాభిషేకం చేస్తున్నారు అందరూ. మేమైతే దీపాలు వెలిగించేసాం. బాయ్.